నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వేసవి కాలంలో మనం ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వాడతాం కదా. ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏ విధంగా వాడుకోవాలి, 4 రకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ అయిన మొక్క వేసవి కాలంలో ఎంతో స్ట్రెస్ గురవుతుంది. స్ట్రెస్ నుంచి కాబడేటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. మొదటిగా యానిమల్ మెన్యూర్ అంటే ముఖ్యంగా ఏంటంటే గొర్రె పెంట, మేక పెంట, ఇవి దొరికిన వాళ్ళు ఇవి. లేదంటే కౌడాంగ్ మెన్యూర్ లేదా బఫెలో మెన్యూర్ అంటే గేదె ఎరువు, ఆవు ఎరువు, ఇవి ఈ 4 కూడా మనం ఉపయోగించుకోవచ్చు. వీటిలో బాగా ఎండిపోయింది తీసుకోవాలి మనం. బాగా ఎండిపోయినటువంటి పిడకల్లాగా అయిపోయినటువంటి ఎరువు గొర్రె పెంట కానీ, మేక పెంట కానీ, అలాగే ఆవుది కానీ, గేదెది కానీ బాగా ఎండిపోయి ఉండాలి, అది తీసుకోవాలి. దాంతో ఎరువుని తయారు చేయొచ్చు. ఏ విధంగా తయారు చేయాలని ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఇది తయారు చేయడానికి ఎరువుతో పాటు OWDC ద్రావణం, తయారైపోయినటువంటి OWDC ద్రావణం నీళ్లు కలపంది కావాలి. దాంట్లో ఈ పశువుల ఎరువుని నేను గొర్రె పెంట కలిపాను. పశువుల ఎరువుని ఇలాగా ఒక వల లాంటి దాంట్లో, లేదంటే ఏదైనా గుడ్డ ఉంటుంది కదా, ఒక గుడ్డ సంచిలో కానీ ఈ విధంగా కట్టి తీసుకోవాలి. 20 లీటర్ల బకెట్కి 20 లీటర్ల OWDC ద్రావణానికి ఒక 2 కేజీలు తీసుకోవాలి. ఇది 2 కేజీల పశువుల ఎరువు. మీకు గొర్రె పెంట కానీ, మేక పెంట కానీ దొరికితే చాలా బాగా పనిచేస్తుంది. ఇది వేసవికాలంలో మీకు ఉపయోగకరం అనమాట. చాలామంది గొర్రె పెంట వేడి చేస్తుంది అంటారు. ఈ విధంగా చేస్తే వేడి చేయదు సరికదా, ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. దీన్ని ఈ విధంగా ఒక సంచిలా కట్టి పూర్తిగా మునిగిపోకుండా దాన్ని ఈ నీళ్ళల్లో హ్యాంగ్ చేయాలన్నమాట. ఇలా ఎంతకాలం చేయాలంటే 1 వీక్, కనీసం ఒక వారం పాటు ఈ విధంగా ఉంచాలి. దీన్ని రోజు పొద్దునే సాయంత్రం తీసి శుభ్రంగా కలుపుతూ ఉండాలి. పైకి కిందకి కలుపుతూ ఉంటే ఇందులో ఉన్నటువంటి ఇది సారం అంతా కూడా, ఈ NPK వాల్యూ అంతా కూడా ఈ నీటిలోకి దిగుతుంది. ఇందులో ఫాస్ఫరస్, పొటాషియం బాగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ మొక్క వేళ్ళకి, కాండానికి మంచి బలాన్ని ఇచ్చి పూత కాపు దెబ్బతినకుండా వేసవికాలంలో కూడా మీకు మంచి పూత కాపు రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వారం రోజులు ఉన్న తర్వాత ప్రతిరోజు కలుపుతుంటాం కదా, దీంట్లో ఉన్నటువంటి ఈ NPK వాల్యూస్, మిగతా మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా దీంట్లోకి బాగా దిగిపోతాయి అన్నమాట. దీనిని మనం మట్టిలో కలుపుకోవచ్చు, లేదంటే స్ప్రే కూడా చేసుకోవచ్చు. మట్టిలో కలపాలంటే 1:1 కలుపుకొని దాన్ని మట్టిలో కలుపుకోవచ్చు, లేదంటే 1:5 కింద చేసి మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకంటే వేసవికాలంలో తక్షణ శక్తి కావాలి. మనం ఎలా గ్లూకోజ్ తాగితే తక్షణ శక్తి కోసం గ్లూకోజ్ ఎలా తాగుతుంటారో, అలాగే మొక్కలకు తక్షణ శక్తి కోసం ఈ విధమైన ఎరువు వేస్తే మొక్క పాడవకుండా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది ట్రై చేసి చూడండి. గొర్రె పెంట దొరికితే ముఖ్యంగా గొర్రె పెంట కానీ, మేక పెంట కానీ, లేదంటే ఆవుది కానీ, గేదెది కానీ ఈ విధంగా చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ ఎరువు. ఇది చేసి చూడండి, మీరే చెప్తారు రిజల్ట్. సమ్మర్లో ఉపయోగించండి. సమ్మర్లో ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ గురవుతుంటాయి మొక్కలు. ఆ స్ట్రెస్ నుంచి తట్టుకోనాకే ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మట్టి యొక్క సారాన్ని కూడా పెంచుతుంది అన్నమాట. దీన్ని చూడండి, సగం నీళ్లు కలిపి వేసి చూపిస్తున్నాను నేను మామూలుగా. అంటే సగం ఈ ద్రావణం, సగం నీరు చాలా బాగా పనిచేస్తుందండి వేసవికాలంలో. నేను అసలు షేడ్ నెట్ వేయలేదు దీనికి కూడా. షేడ్ నెట్ వేయకపోయినా మొక్కలకి ఏ విధమైనటువంటి హాని జరగకుండా బాగా పనిచేస్తుంది ఇది. ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా. నెక్స్ట్ మనం వేసవికాలంలో పుచ్చకాయలు తెచ్చుకుంటాం. ఈ వాటర్ మెలన్ అంటాం కదా, వాటర్ మెలన్ తినేసాక, ఇది ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను నాకు, ఈ లోపల గుంజు తినేసాక పైది పారేయకండి. దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి. మొక్కకు కావాల్సిన మెగ్నీషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, ఇంకా అనేక రకాలైనటువంటి మొక్కకు కావాల్సినటువంటి ఎన్నో రకాలైనటువంటి న్యూట్రియంట్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి దాన్ని ఈ విధంగా మొక్కల కింద కోసి శుభ్రంగా మిక్సీ పట్టేసి దానిని కుదిరితే OWDC ద్రావణంలో, లేదంటే OWDC ద్రావణం ఇప్పుడు చేస్తున్న ఇదివరకంటే నీరు వేసేవాళ్ళం, ఇప్పుడు OWDC ద్రావణంలో వేసుకోండి. దీన్ని ఆ గుజ్జుని OWDC ద్రావణంలో బెల్లం కూడా కలిపి ఒక 2 రోజులు సరిపోతుంది. 2 రోజులు నానబెట్టి దానిని మట్టిలో డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఫిల్టర్ చేసి స్ప్రే కింద కూడా చేసుకోవచ్చు. దీంట్లో మెగ్నీషియం, సల్ఫర్, ఇంకా అనేక రకాలైనటువంటి మైక్రో న్యూట్రియంట్స్ బాగా ఉంటాయి. ఈ మైక్రో న్యూట్రియంట్స్ వేసవికాలంలో
మొక్క ఇలా వాలిపోయినట్టు అయిపోతుంది కదా, దాని నుంచి కాపాడుతాయి అన్నమాట. అది చలవ చేయటం లాంటిదే ఇంచుమించు. మనం ఎందుకు తాగుతాం అదే పర్పస్ మొక్కకు కూడా ఉపయోగపడుతుంది అది. దీన్ని ఎంత తరచుగా ఇవ్వగలిగితే అంత మంచిది. మీరు వారానికి ఒకసారి ఇవ్వగలిగితే వారం పుచ్చకాయ తెచ్చుకున్నప్పుడల్లా మొక్కలకు పండుగ అనమాట. ఆ విధంగా చేసుకోగలిగితే నేను చాలా మంచిది. చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా బెల్లం కలపండి ఇందులో. మీరు వాటర్ వేసాను నేను ఓడబ్ల్యూసీ ద్రావణం వేసుకోవచ్చు. వాటర్ కానీ ఓడబ్ల్యూసీ ద్రావణం కానీ ఇది వేసి ఓడబ్ల్యూడిసి వేస్తే బెల్లం వేయక్కర్లేదు, వాటర్ వేస్తే బెల్లం వేయండి. వేసి ఒక 2 days ఉంచితే సరిపోతుంది. 2 or 3 days ఉంచి దాన్ని డైల్యూట్ చేసి మొక్కలకి మట్టిలో కలుపుకోవచ్చు, లేదంటే స్ప్రే చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. మొక్కల్ని ఈ ఎండ తీవ్రత నుంచి కాపాడుతుంది. ఇప్పటికి 2 రకాలు చెప్పుకున్నాం కదా మనం. ఇది పుచ్చకాయతో అనమాట. పుచ్చకాయ మనకి ఇది సీజన్ కదా, సమ్మర్లో వచ్చేది బాగా ఉపయోగపడేది చెప్తున్నాను అనమాట మీకు. ఇది ఫ్రీ మనం బయట పడేసే వాటితో చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసి వాడుకోవటం అనమాట. టూ 3 days ఉంచారు కదా, 2-3 daysలో రోజు పొద్దున సాయంత్రం కలుపుతూ ఉండాలి దీన్ని. మీరు దీన్ని స్ప్రే చేసుకోవాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా మట్టిలో వేసేస్తామంటే ఫిల్టర్ కూడా చేసుకోక్కర్లేదు. ఈ విధంగా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. దాన్ని డైల్యూట్ చేసి 1:5లో డైల్యూట్ చేసి మొక్కలకి వేసేసుకోవచ్చు. ఈ విధంగా నీళ్లు కలిపిగా కూడా మళ్ళీ ఇంకొక 2 రోజులు ఉంచారనుకోండి ఇంకా మంచిది. లేదంటే డైరెక్ట్గా వేసేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. 1 day ఉంచితే మంచిది. ఫెర్మెంటేషన్ అవుతుంది కదా, ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కోసం మళ్ళీ ఒక నీళ్లు కలిపిన తర్వాత మళ్ళీ ఈ నీళ్ళకి బదులు మీరు ఓడబ్ల్యూడిసి కూడా కలుపుకోవచ్చు. ఇంకా బాగా పనిచేస్తుంది. ఓడబ్ల్యూడిసి కలిపితే ఏదన్నా సరే డబల్ పవర్తో పనిచేస్తుంది. ఇది ఆల్రెడీ నేను పూర్వం చేసిన వీడియోలో క్లిప్ ఇది, అందుకని నీటితో చేసాం. అప్పుడు ఓడబ్ల్యూడిసి ఇంకా రాలేదు మనకి, అప్పుడు చేసినటువంటి వీడియో ఇది. ఇప్పుడు ఓడబ్ల్యూడిసి మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఆ నీళ్లు కలుపుకుంటే దీని యొక్క ఫలితం డబల్గా పనిచేస్తుందన్నమాట. మీరు కుదిరినప్పుడల్లా వారం లేదా 10 రోజులు వాటర్ స్ప్రే చేసుకుంటే మొక్కలన్నీ కూడా ఆకులు అడుగు బాగానే ఈవినింగ్ టైంలో స్ప్రే చేశారనుకోండి చాలా బాగా పనిచేస్తుంది. లేదంటే మట్టిలో కూడా వేసుకోవచ్చు. ఇలాగ ఏదో ప్రతి వారం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి మొక్కలకి. ప్రతి వారం ఇస్తుండాలి లిక్విడ్ ఫెర్టిలైజర్స్. ఎందుకంటే వేసవకాలంలో దీంట్లో ఉన్నటువంటి మొక్కలకు కూడా మనకులాగా నీరసం వచ్చేస్తుంటుంది ఎండకు తట్టుకోలేక. కాబట్టి ప్రతి వారం ఇస్తూ ఉంటాం మంచిదన్నమాట. సాలిడ్ ఫెర్టిలైజర్స్ అనుకోండి 15 రోజులకు ఒకసారి ఇస్తాం. అలా లిక్విడ్ అయితే తక్షణం శక్తి వస్తుంది కాబట్టి, కానీ ఎక్కువసేపు ఉండదు కాబట్టి ప్రతి వారం ఇచ్చుకుంటూ ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఒక రకమైన. ఇంకా థర్డ్ నెక్స్ట్ది ఏంటో చూద్దాం. నెక్స్ట్ది ఏంటంటే కోకోనట్ వాటర్ అండి. ఇది చాలామందికి తెలియదు ఈ విషయం, ఎవరో చెప్పుకుంటారు మీకు. కోకోనట్ వాటర్లో గ్రోత్ హార్మోన్స్ ఉంటాయండి. ఈ గ్రోత్ హార్మోన్స్ వేసవకాలంలో మొక్కకి ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏంటంటే ఒక 100 ml కోకోనట్ వాటర్ని 1 లీటర్ నీటిలో కలిపి మొక్క మీద స్ప్రే చేయాలి. నీటిలో వేయకూడదు, మట్టిలో వేయకూడదు, డైరెక్ట్గా స్ప్రే చేయాలి ఆకులు అడుగు బాగానే. ఇందులో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్, కాల్షియం, మెగ్నీషియం, కార్బన్, ఆర్గానిక్ కార్బన్ అన్నీ ఉంటాయన్నమాట. అది కాకుండా ఇంకా ఇందులో గ్రోత్ హార్మోన్స్ సైటోకైనిన్, కైనటిన్, జియాటిన్, ఎస్టిక్ యాసిడ్, జిబ్రెలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీరు సాయంత్రం టైంలో, ఈవినింగ్ టైంలో వాటర్లో కలిపి ఆకులు అడుగు భాగాన్ని స్ప్రే చేసుకోవాలి. చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఏది ఉంటే అది ఇచ్చుకోండి. ఇంకా 4వది ఏంటంటే అలోవెరా. ఈ అలోవెరా అనేది మీకు ఎంత బాగా పనిచేస్తుందంటే మొక్కలకి ఇందులో ఫైటోకెమికల్స్ ఉంటాయి, అలాగే పాలీసాచురేట్స్ కూడా ఉంటాయి అలోవెరాలో. ఈ 2 కూడా మొక్కకు చాలా ఉపయోగకరమైనటువంటి అండి. ఇవి మీకు జనరల్గా బయట ఇట్లాంటి ఇందులో ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని మనం మట్టిలో వేసుకోవచ్చు, అలాగే స్ప్రే కింద కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏం చేస్తారంటే పల్ప్ తీసి గుజ్జు కింద దాన్ని వాటర్లో కలిపి ఫిల్టర్ చేసేయాలి. దీన్ని మట్టిలో వేయాలంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే బాగా ఫిల్టర్ చేసేసి 1:5లో డైల్యూట్ చేసి 1 కప్పుకి 5 కప్పుల నీరు, 1 లీటర్ జ్యూస్కి 5 లీటర్ల జ్యూస్, 5 లీటర్ల నీరు వేసుకుంటే స్ప్రే చేయండి. స్ప్రే చేసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మట్టిలో కలపడం కంటే స్ప్రే చేయండి. ఆ మిగిలిపోయిన తుక్కు మట్టిలో వేసేయండి. ఆ పైన ఫిల్టర్ చేసేగా వచ్చింది ఉంటుంది కదా, అది కొద్దిగా నీళ్లు కలిపేసి మట్టిలో వేసేయండి. ఆ కిందకు వచ్చిన జ్యూస్ మట్టుకు నీళ్లు కలిపి 1:5 కంటే ఎక్కువ కలపచ్చు. కొంచెం బాగా డైల్యూట్ అయ్యేలాగా, ఎంత ఏం లేదు, బాగా డైల్యూట్ అయ్యేలాగా కలిపి దానిని మా ఆకులు అడుగు బాగానే స్ప్రే చేస్తే అది బ్రహ్మాండమైనటువంటి
ఈ దీనికి ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తుంది. ఇందులో ఫైటోకెమికల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇవి చాలా మంచివి. అలాగే పాలీసాచురేట్స్, ఈ రెండు కూడా మొక్కలు కనేటి చాలా బాగా పనిచేసేటటువంటి ఐటమ్స్ అనమాట. దానిని మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు. కాబట్టి ఈ సమ్మర్లో మీరందరూ కూడా నేను చెప్పినట్టుగా ఈ 4 రకాల లిక్విడ్స్, ఒకటి ఎరువులు, పశువుల ఎరువుది, రెండోది వాటర్ మిలను, మూడోది అలోవెరా, నాలుగోది కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ అంటే ఈ మనం తాగుతాం కదా, అదే బొండం, ఆ నీరు అనమాట. ఆ నీరు వేసుకోవచ్చు. మీకు విపరీతమైనటువంటి రిజల్ట్స్ కనిపిస్తాయి సమ్మర్లో. అలాగే మల్చింగ్ చేయటం మాత్రం మర్చిపోద్దండి. మల్చింగ్ కంపల్సరీ చేయండి. మల్చింగ్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగకరమైనటువంటి ఇది ఉంటుంది. వేసవికాలంలో కంపల్సరీ మల్చింగ్ చేయాలి. మీరు పైన నెట్ వేయకపోయినా పర్లేదు, కానీ మల్చింగ్ బట్టి కంపల్సరీ చేసుకోవాలి. మల్చింగ్ ఎలా చేస్తారు? ఊకతో కానీ, కొబ్బరి పుట్టతో కానీ, గడ్డి, ఎండుగడ్డితో కానీ, ఎండుటాకులు కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇలాగా మల్చింగ్ చేసుకుంటే మీకు మట్టి తడిగా ఉండి బాగుంటుంది. లోన సూక్ష్మజీవులు చనిపోకుండా ఉంటాయి. మీకు లిక్విడ్ ఫెర్టిలైజర్సే బాగా ఉపయోగపడతాయి. అస్తమానం పక్క తీయకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ.